నిజ జీవితంలో లాగే రాజకీయాల్లో కూడా ఒక్కొక్కసారి సీన్లు రిపీట్ అవుతూ ఉంటాయి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం హరికృష్ణకి జరిగినటువంటి అంశమే ఇప్పుడు ఏపీలో షర్మిలకి జరుగుతోంది అంటూ ఒక రకమైనటువంటి యాంగిల్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది. దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు 1999లో ఏం జరిగింది? హరికృష్ణకి అప్పుడు ఏ రకమైనటువంటి అంశాలు ఆయన్ని ప్రభావితం చేశాయి? ఈరోజు షర్మిలకి, ఆయనకి ఈ ఇద్దరి మధ్య పరిస్థితులకి ఏంటి పోలిక అనేది చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియోని, ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను అడగట్లా, లైక్ కొట్టమని అడగట్లా. ఈ వీడియోని ఆఖరి వరకు చూసి దయచేసి షేర్ చేయండి. మీ వాట్సాప్‌లో స్టేటస్‌గా అన్నా పెట్టుకోండి, లేకపోతే ఫేస్‌బుక్‌లో అన్నా షేర్ చేయండి. బట్ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అనాలిసిస్ నచ్చినట్లయితే. సో విషయానికొస్తే 1999 టైంలో షర్మిలకి హరికృష్ణకి జరిగింది. ఈరోజు షర్మిలకి ఎందుకు జరుగుతుంది అనేటువంటి అంశాలను మనం ఒకసారి క్రోడీకరించుకొని చెక్ చేసుకుంటే, అన్నగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి అనేక ఎత్తులు పొలాలు చూశారు ఆయన. ఆయన మొదటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ గెలిచేటువంటి క్రమంలో ఉన్నప్పుడు ఆయనకి పార్టీలో ఎదురైనటువంటి ఇబ్బందికర పరిణామాలను మనం చూసాం. అయితే ఈయన సీనియర్ ఎన్టీఆర్ సీఎం అవ్వటానికి చేసినటువంటి ఆ చైతన్య యాత్రలో చైతన్య రథాన్ని ముందుండి నడిపించినటువంటి హరికృష్ణ, ఆయనకి అన్నీ ఆయనే అయ్యి చూసుకునేవారు. వంట ఆయనే వండేవారు, డ్రైవింగ్ ఆయనే చేసేవారు. ఆయన కోసం ఎవరొచ్చారు ఏంటి అనేది చూసుకుని అపాయింట్మెంట్లు ఈయన ఇప్పించేవారు. అంటే తండ్రి సీఎం అవటం కోసం హరికృష్ణ పడినంత కష్టం అప్పట్లో ఎవ్వరూ పడలేదు అనేది 100% ఎవరైనా సరే ఒప్పుకుంటారు. డై హార్డ్ తెలుగుదేశం అభిమానులు కూడా ఈరోజు ఒప్పుకునేటువంటి పరిస్థితి. అయితే అంత కష్టపడినా కూడా తన తండ్రి సీఎం అయినా కూడా ఏ రోజు ఒక పదవిలోకి రావడానికి ఇష్టపడలేదు, ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఇష్టపడలేదు, ఒక మంత్రి, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి ఏది ఆయన కోరుకోలేదు. కేవలం మళ్ళీ తన తండ్రిని గెలిపించడం మీద ఆయన ఫోకస్ ఉండింది. కానీ చంద్రబాబు నాయుడికి అట్లాగే సీనియర్ ఎన్టీఆర్‌కి వచ్చినటువంటి విభేదాల వల్ల తెలుగుదేశం పార్టీ చేజారి నేరుగా చంద్రబాబు నాయుడు చేతికి వెళ్ళడం, మరోపక్క అన్నా తెలుగుదేశం అంటూ హరికృష్ణ పెట్టడం, ఇదంతా సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలో అన్నా తెలుగుదేశం అనేటువంటి పార్టీ ఒకటి పెట్టారని కూడా చాలామందికి తెలీదు. ఆ పార్టీ అత్యంత హీనంగా ఓడిపోయింది ఎన్నికల్లో. హరికృష్ణ గారు పెట్టినటువంటి పార్టీ కేవలం 1% ఓటుని మాత్రమే గెలుచుకోగలిగారు. ఎంతోమంది ఎంపీలని నిలబెట్టారు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు నిలబెట్టారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా గెలవరు. కేవలం మధుసూదనాచార్యని ఒక అతను గెలిచినట్టు గుర్తు నాకు. సో ఎన్నికల్లో హరికృష్ణ దారుణమైనటువంటి దెబ్బతిని తన తండ్రి కోసం ఒక పార్టీని పెట్టి తన తండ్రి పేరు మీద ఇబ్బందికర పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి హరికృష్ణ ఆ తర్వాత రోజుల్లో మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఓడిపోయారో ఎన్నికల్లో, ఇక ఎలక్షన్ నుంచి కానీ రాజకీయాల నుంచి కానీ హరికృష్ణ దూరంగా ఉన్నారు. దాదాపు 7 సంవత్సరాలు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో పొలిటికల్గా తమకంటూ ఎంతో కొంత ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. తన తండ్రి పెట్టినటువంటి పార్టీయే కదా, తన బావే కదా దీనికి హెడ్గా ఉన్నారు, సరే అని కన్విన్సింగ్ చేద్దామని వెళ్ళడం, చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవటం, ఆయనకి పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవ్వడం, తర్వాత రాజ్యసభలో ఎంపీగా ఇవ్వటం, ఇవన్నీ మనం చూసినటువంటి సంఘటనలే. అయితే ఇదే అంశం ఈరోజు షర్మిలకు కూడా జరుగుతోందనేటువంటి మాట వినిపిస్తోంది. సేమ్ ఎట్లయితే తన సొంత పార్టీలోంచి హరికృష్ణ బయటకు వచ్చారో అట్లాగే జగన్మోహన్ రెడ్డి తన సొంత అన్న, సొంత పార్టీ, షర్మిలది కూడా కదా పార్టీ, వైసీపీ పార్టీ. సో అదే సొంత పార్టీలోంచి ఆమె బయటకు రావడం, ఇక్కడ సెపరేట్గా హరికృష్ణ పార్టీ పెట్టినట్టుగా షర్మిల సొంతగా పార్టీ పెట్టకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని తన భుజాన వేసుకోవడం, రానున్న ఎన్నికల్లో 3 ప్రాంతీయ పార్టీలను దాటి తెలుగుదేశం, జనసేన, వైసీపీ మూడింటిని దాటి కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు అవకాశాన్ని కానీ, గెలుపుని కానీ కనీసం ఒక 5-10% ఓటు బ్యాంకుని ఇచ్చేటువంటి పరిస్థితి లేని టైంలో కూడా ఆవిడ ఎంత కష్టపడుతూ ఉండడం, ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆవిడ ఓటమికే సంకేతాలని. ఖచ్చితంగా హరికృష్ణ ఎట్లాగైతే మళ్ళీ తెలుగుదేశంకి వెళ్ళారో అట్లాగే షర్మిల కంపల్సరీ తన అన్న పార్టీ, తన సొంత పార్టీ అయిన వైసీపీకి మళ్ళీ తిరిగి వెళ్తారు. 25 ఏళ్ల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది అంటూ కూడా పొలిటికల్ విశ్లేషకులు ఈ అంశం గురించి ఎక్కువగా వేలెత్తి చూపిస్తున్నారు. 25 ఏళ్ల క్రితం హరికృష్ణకు వచ్చినటువంటి ఓటమి, దారుణ ఓటమి ఈసారి కాంగ్రెస్ పార్టీ, షర్మిల అందుకోబోతున్నారు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. షర్మిల ఎంతటి ప్రభావం చూపించినా జగన్కి సంబంధించి వైసీపీని, వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుని చేర్చగలరేమో తప్ప జగన్ని ఓడించలేరు అంటూ కూడా జగన్ని సపోర్ట్ చేసేవాళ్ళు అంటున్నటువంటి మాట. సో 25 ఏళ్ల క్రితం హరికృష్ణకి జరిగింది ఇప్పుడు షర్మిలకు జరుగుతుందా? ఆమె దారుణ ఓటమి చూస్తారా, లేక కనీసం ఆవిడైనా ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేస్తే గెలుస్తారా అనేది మీ అభిప్రాయాన్ని, మీకున్న రాజకీయ పరిజ్ఞాన్ని ఉపయోగించి అప్పటి పరిస్థితుల్ని, ఇప్పుడు పరిస్థితుల్ని కంపేర్ చేస్తూ నేను చెప్పినటువంటి అంశంలో
మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. అట్లాగే వీడియో స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను నేను, వీడియో షేర్ చేయమని. కంపల్సరీ మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టుకోండి.